ఇక్కడ కిస్మత్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. సక్సెస్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత జరిగేది, ఇది ప్రీ రిలీజ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి మేడం? ప్రీ రిలీజ్కి వచ్చిన వాళ్ళందరికీ, మన ప్రీ రిలీజ్ సినిమా ఈవెంట్కి వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, రాజ్ గారు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా కాసాల శ్యామన్నకి అండ్ ఆల్ ద హీరోస్, ఫెంటాస్టిక్ హీరోస్, మా తాగబోతు రమేష్ అన్న, అభినవ్ అన్న, మన అవసరాలు అన్న. అండ్ ఏం లేదు, స్టార్టింగ్ కొద్దిగా ట్రబుల్ ఉంటుంది, ఆ తర్వాత మాత్రం జుర్రమని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ ఫంక్షన్లో ఇంతమంది కిస్మత్ చూసుకోవడానికి వచ్చినారు కాబట్టి సినిమా కూడా ఇంతే బాగుంటుంది. అందరు కిస్మత్ పడాల్సిన సినిమాలో, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇచ్చిన మూలికలు అట్లున్నాయి. ఒక్క మూలిక తిన్నారనుకో నా కిస్మత్ పడాల్సింది, మిగతా కిస్మత్లు కూడా పడాల్సాయి. అంతేగానా? థ్యాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా కిస్మత్ బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నా కిస్మత్లో కన్నుగొట్టుడే ఉంది, ఇంకేం లేదనుకుంటా. అట్లీస్ట్ ఒక టీషర్ట్ వచ్చినా బాగుండేది అనుకున్నా. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ టైం ఏమైనా ప్లాన్ చేస్తాం మేడం. ఒక మాట మాత్రం నిజం, ఈ మధ్యకాలం మేడం కిస్మత్ మాత్రం జబర్దస్త్ ఉంది. మేడం ఏ ఫంక్షన్ చేసినా సినిమా సూపర్ హిట్. మొన్ననే హనుమాన్, అంతేగా మేడం? మీకు సంక్రాంతి హిట్ ఇచ్చారు మీరు. మీకు ఇచ్చిన డబ్బులకి మీరు కరెక్ట్ గా న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు డబ్బులు ఇచ్చారా? అలానే అనిపిస్తుంది వాళ్ళకి. పైసలు ఇచ్చింది ఏం లేదు, అంత ఫ్రీ. అంత ఫ్రీ. ఓకే, అంతే మేడం. కాదు, ఆయన ఎందుకు ఏదో చెప్దామని ఆయన ఆవేశంతో. రామారావు నా పైకి రండి ఒకసారి. నీ కిస్మత్ ఒకసారి మైక్. లేదు, మీ గురించి ఏదో చెప్పడానికి వచ్చాడు ఆయన. లేదు అంటే ఈయన కిస్మత్ గురించి మా వదిన ఇంట్లో చూసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది కిస్మత్. ఇందులో చేసిన తర్వాత ఇప్పుడు కిస్మత్ మారింది కాబట్టి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఒకసారి నా కిస్మత్ కూడా చెక్ చేసుకొని వచ్చి మాట్లాడతా. మెల్లగా నాలాగా దింపకు, ఆగుతుంది అది. హలో, ఎక్కడ పడితే అక్కడ మీరు ఆపడానికి కాదు అది. 500 రూపాయి 200 టీ-షర్ట్ వచ్చింది. ఆగండి రామారావు, నీ కిస్మత్తో టీ-షర్ట్ ఉందా లేకుంటే అదే కనుగొట్టు ఉందో చూసుకో. ఇది బ్యాలెన్సింగ్ లో ప్రాబ్లం ఉంది మేడం, కన్ను దగ్గరనే అవుతుంది. ఎవరు కొట్టినా కన్నే. ఇది చాలా నాటీ కిస్మత్ వీల్ లా ఉంది. ఇది అందరికి కన్నే కొడుతుంది అనమాట. అంటే ఇక్కడ అందరి కిస్మత్ ఎలా మారబోతుందో ముందుగానే ఊహించి చెప్తుంది అన్నట్టు. జనాలందరూ ఈ సినిమా చూసిన తర్వాత క్లాప్స్, విజిల్స్, కన్ను కొట్టడాలు. ఫిబ్రవరి 2 నుంచి వెళ్ళి ఫిబ్రవరి 14 వరకు అదే మేనియా, కిస్మత్ మేనియా జరుగుతుంది కాబట్టి ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన శ్రీనాథ్ అన్నకి అండ్ రాజు గారికి అండ్ మా హీరో అవసరాలు శ్రీనివాస్ అన్న, మా ఫస్ట్ మూవీ హీరో విశ్వదేవ్ గారికి అండ్ అభినవ్ అన్నకి, కాసర్ల శ్యామన్నకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తాగుబోతు రమేష్ అన్న గురించి మన ఫ్యామిలీలో మనం చెప్పుకుంటే బాగోదని చెప్పలేదన్న. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ కిస్మత్ సినిమాను చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.